హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పూరి ఆలుగడ్డ కర్రీ చూస్తామండి. చాలా బాగా టేస్టీగా పూరీలు బాగా పొంగి వస్తాయి. దీనికి కొన్ని టిప్పులు కానీ ఉన్నాయండి. చాలా బాగా చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో ఇట్లా పొంగి వచ్చేలాగా పూరీలు. దీనికి పాటు ఆలుగడ్డ కర్రీ ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇట్లా ఒక బౌల్ తీసుకున్నామండి. అందులోకి సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. 1 కప్పు నీళ్ళు వేసుకుంటాం. నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్ తీసుకొని ఇట్లా ఆయిల్ ఉప్పు అంతా బాగా కలిసేలాగా నీళ్ళతో పాటు. ఇప్పుడు 2 కప్పులు పిండి తీసుకుంటాం, గోధుమ పిండి. 1 కప్పు నీళ్ళకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాము. ఇప్పుడు 1/4 కప్పు అంతా రవ్వ తీసుకున్నానండి, బాంబే రవ్వ. ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకుంటాము. బాగా ఇట్లా క్రంబల్లాగా మంచిగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకోవచ్చండి. ఇప్పుడు మనం రవ్వ వేసాం కదా, దానికి మంచిగా ఇట్లా కలుపుకున్నాము. కొద్దిగా నూనె వేసుకొని బాగా మూత పెట్టుకుంటామండి. పిండి ఆరకుండా ఉండాలి. మనం ఇందులో పిండిగానే వేసి రుద్దుకోమండి, పూరి పెట్టి పైన కానీ ఈ ఆయిలే సరిపోతుంది. ఇటు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ చేసుకుంటాము. దానికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, ఉల్లిగడ్డలు ఇట్లా వచ్చి పొడవుగా కట్ చేసుకోవాలండి ఎర్రగడ్డల్ని. ఇప్పుడు ఆలు బాగా ఉడకపెట్టి తెచ్చుకున్నాము. దీన్ని బాగా ఇట్లా నలుపుకుంటాము. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము, పోపు పెట్టుకుంటాము. సోంపు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలండి. ఈ కర్రీకి మినప్పప్పు వేసుకోకూడదు, వాసన బాగుండదు. ఇవన్నీ బాగా ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుంటాం. మీకు ఇట్లా ఒకవేళ ముక్కలు తగిలితే బాగుంటుంది అనిపిస్తే దంచి కూడా వేసుకోవచ్చండి. ఈ అల్లం వేయడం వల్ల ఈ ఆలుగడ్డ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కారం బట్టి వేసుకోవచ్చు మీరు కానీ. కరివేపాకు, ఇవి బాగా అన్ని ఫ్రై అయినాక ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుంటామండి. ఎర్రగడ్డ బాగా బ్రౌన్గా రావాల్సిన అవసరం ఉండదండి, బాగా గ్లాసీ లుక్ రావాలి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఇట్లా బాగా ఫ్రై అయ్యి ఉండాలండి, మరీ పచ్చిగా ఉండకూడదు, ఫ్రై అవ్వాలి. పసుపు వేసుకుంటాం. ఇప్పుడు నీళ్ళు ఒక 2 గ్లాసులైన నీళ్ళు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీకి ఎర్రగడ్డలు బాగా ఇట్లా ఉడికితేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కానీ. ఇవి బాగా ఉడకాలి ఎర్రగడ్డలు, దానికని 2 గ్లాసులు వేసుకొని మూత పెట్టుకున్నాము. చూడండి గట్టిగా అయింది కొద్దిగా ఎర్రగడ్డలు కానీ బాగా గ్లాస్ లాగా వచ్చేసినాయి. చూడండి మంచిగా ఉడికుంటాయి. ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసుకుంటాం. ఆలుగడ్డ కానీ మీకు మంచిగా నలుపుకొని వేసుకున్నా బాగుంటుందండి. మాకైతే కొద్దిగా ఇట్లా గడ్డలు కానీ ఉంటే ఇష్టంగా ఉంటుంది, దానికని కొద్దిగానే నలిపాను. మీరు ఒకవేళ మీకు ఇంకా గ్రేవీ థిక్గా కావాలంటే నలిపి వేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది పూరీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇది మూత పెట్టుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ చేసుకుంటాము. పూరీకి అన్నీ ఇట్లా బాల్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, అదే సరిపోతుంది మనకు రుద్దుకోవడానికి, పిండి ఏమీ అవసరం ఉండదు. ఇది పూరీ రుద్దేటప్పుడు మరి గట్టిగా అదింపెట్టి రుద్దకూడదండి, కొద్దిగా పైన రుద్దుకోవాలి. తిప్పిచ్చి వేసి రుద్దకూడదు, తిప్పిచ్చి వేసామంటే మనకు పొంగదండి పూరి. ఒకే వైపే ఇట్లా మార్చి రుద్దుకోవాలి. మరి తిక్కుగా వద్దు, మరి తిన్నుగా వద్దండి.
మనం పిండి వేసి రుద్దుకోలేదు కాబట్టి మనకు ఆయిల్ కానీ పాడవదండి, చాలా బాగుంటుంది. నీట్గా పిండి వేసామంటే ఆ పిండి పోయి ఆయిల్లో కలిసి నూనె బాగా కలర్ చేంజ్ అవుతుంది, మనకు పూరీ కానీ చేంజ్ అవుతుంది కలరు. ఇట్లా ఆయిల్ వేసి రుద్దుకున్నామంటే పూరీలు బాగా ఉంటాయి. ఇప్పుడు బాగా నూనె కాగుతుందండి, ఇట్లా పొగలు రావాలి, అప్పుడే మంచిగా పూరీ పొంగుతుంది. మీరు ఎట్లా రుద్ది వేసినా పూరీ పొంగాలంటే మంచిగా హీట్ ఉండాలండి, ఆయిల్ పొగలు రావాలి. చూడండి ఎంత బాగా పొంగి వచ్చింది ఫస్ట్ పూరీ. మాకు కలర్ కొంచెం ఇట్లా డార్క్ ఉంటేనే ఇష్టం అండి, మరీ వైట్గా తీసినామంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అంటారు మా వారు. కానీ బాగా ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక పూరీ కర్రీ తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో. మనకు ఆయిల్ బాగా ఇప్పుడు ఆయిల్ కాగకుండా ఒక పూరీ వేస్తానండి, వెంటనే అది ఉబ్బదండి. మంచిగా ఆయిల్ పొగలు వచ్చిందంటే ఇట్లా బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఒక 2 మినిట్స్ కాగి వేయాలి, కానీ నేను కాగకుండా వేసానండి. ఇప్పుడు ఇట్లనే పొంగుతాయండి. మామూలు పిండి అన్నీ ఒకేలాగే రుద్దుకున్నాము, కానీ ఆయిల్ హీట్ లేదు కాబట్టి ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఈ పూరి తీసినాక ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మంచిగా ఇట్లా మనం ఇప్పుడు చూడండి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు వేసుకున్నామంటే ఇది పొంగుతుంది. ఇప్పుడు మనం రోడ్ సైడ్ చూస్తుంటాం కదండి, హోటల్లో రోడ్ సైడ్లో ఇప్పుడు ఈ నూనె పొగలు వస్తుంటుందండి, దానికే వాళ్ళు పూరీలు కానీ బాగా పొంగుతాయి. మీరు కానీ ఇంట్లో చేసేటప్పుడు ఆయిల్ బాగా పొగ వచ్చేటప్పుడు పూరీ వేస్తే ప్రతి ఒక్క పూరీ ఇట్లనే బాగా ప్లఫీగా వస్తుంది. ఈ టిప్ యూస్ చేసుకోండి, చాలా బాగా పొంగుతాయి పూరీలు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా, మన పూరీలు కానీ రెడీ అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఒక పూరి తీసినాక ఒక 2 మినిట్స్ ఆయిల్ కాగనిచ్చి మళ్ళీ వేసుకున్నామంటే ఇంత బాగా పొంగి బాగా వస్తాయండి. మనం రుద్దుకునేది ఇప్పుడు ఇది రౌండ్ కానీ లేదండి, కానీ పొంగుతాయి. టేస్టీ టేస్టీ పూరీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఆలు కర్రీ వేసుకొని పూరీ టేస్ట్ చూస్తాము. కర్రీ కానీ మీరు ఇట్లనే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉంది. పూరీ తుంచేటప్పుడు కానీ పలుసుగా చాలా టేస్టీగా కుదిరినాయండి. మీరు ఇట్లనే చేసుకొని ఇంట్లో మీరు ఇట్లా చేసి పెట్టండి, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి. చాలా బాగా వచ్చింది కర్రీ పూరీ అని. ఓకే వీవర్స్, బాయ్.